సార్ కోటేశ్వర గారు, ఒకటి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని ఆబ్వియస్గా ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపేవాళ్ళం అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఇది చెప్పారో, గతంలో కూడా ఆయన ప్రభుత్వంలో 50% సీట్లు పేమెంట్ సీట్లు అని చెప్పేసి అంటున్నారు. పేమెంట్ విషయంలో దానికి దీనికి పెద్ద తేడా లేదంటున్నారు. ఇంకా మాట్లాడితే ఒక 110 సీట్లు పేద విద్యార్థులకి ఈ విధానంలోనే పెరుగుతాయని చెప్పేసి టీడీపీ వాదనలు ఇవన్నీ ఎట్లున్నా కానీ ప్రస్తుతం అయితే గనక ఈ టెండర్ల విధానం అయితే గనక ఎక్కడ ఎంకరేజ్మెంట్ కనపడటం లేదు. సో ఈ పీపీపీ విధానానికి ఈవెన్ నిర్వహణ చేసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పేసి ప్రభుత్వం వెనక్కి వెళ్లే అవకాశం అయితే కనపడటం లేదు. చంద్రబాబు నాయుడు గారిది ఆ రకమైనటువంటి విధానం కాదు. మరి ఇప్పుడు బాజీ గారు అన్నట్లు వారికి అనుకూలంగా ఇంకాస్త ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మూలంగా మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ మెడికల్ కాలేజ్ నిర్వహణ మీద, లేకపోతే దాని మీద పట్టు మీద ఆయన వాదించేది ఏంటి? నిర్వహణ వాళ్ళు చేస్తారు కానీ అజమాయిషీ మాదంటున్నారు. మరి ఇప్పుడు అసలు టెండర్ల దగ్గర రానప్పుడు అజమాయిషీని తగ్గించుకుంటారు. అసలు అజమాయిషీ ఉంటుందో లేదో తెలియదు. మరి వాళ్ళకే పెత్తనం కూడా ఇచ్చేసే అవకాశం కనపడుతుంది కదా రేపు ఈ టెండర్లని మళ్ళీ రీటెండరింగ్ పిలిచినప్పుడు. అది అని చెప్పడం జనాన్ని తప్పుదారి పట్టించేటువంటి తప్ప మొత్తం వాడు పెట్టుబడి పెట్టి అన్ని చేసి అజమాయిషీ ప్రభుత్వానికి ఏ ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా అంగీకరించదు. ఊరికే కాగితాల మీద అలా ఉంటుంది తప్ప యాక్చువల్ గా వచ్చేసరికి ఆ విధమైనటువంటిది ఏమీ ఉండదు. అది ఒకటి. రెండోది, సరే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపుతోటి రాలేదా, లేకపోతే ప్రభుత్వం మీద విశ్వాసం లేదా రాలేదా అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు మన బాజీ గారు చెప్పినట్టు లేకపోతే ఇంకోళ్ళు చెప్పినట్టు దాన్ని బిజినెస్ గా చూస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ గా చూసేటువంటి వాడు లాభాలు ఎన్ని వస్తాయి ఏమిటనేటువంటిది లెక్కలేసుకుంటాడు. అది బిజినెస్ గా చేసేటువంటి వాడు ప్రజలకు సేవ చేస్తాడంటే మరి బుర్రలో మెదడు ఉన్నవాడు ఎవడు నమ్మడు. కానీ పక్కా బిజినెస్, అందులో ఎలాంటి సందేహము లేదు. ఆ బిజినెస్ గిట్టుబాటు కాదు అనేటువంటిది ఒకటైతే, రెండోది గవర్నమెంట్ ఇప్పుడు పాలసీ డెసిషన్ తీసుకుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తక్కువగా ఉన్నటువంటి చట్టాన్నే మార్చేసి స్కీమ్ గా మార్చినటువంటి పెద్దలు మనకు ఆదర్శంగా కనిపిస్తూ ఉంటే, రేపు ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ప్రభుత్వం రేపు కాకపోతే ఇంకొక 10 ఏళ్ల తర్వాత అయినా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ ప్రభుత్వం మారిపోతే వాళ్ళు కూడా పాలసీ డెసిషన్ తీసుకుంటారు. గతంలో పీపీపీ దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి పాలసీ డెసిషన్ తీసుకుంటే ఎవరేం చేయలేరు. అందుకని పాలసీ డెసిషన్స్ ని ఎవరైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా మార్చొచ్చు. హక్కుల్నే హరిస్తున్నటువంటి రోజుల్లో హక్కుల్నే హరిస్తుంటే పాలసీ డెసిషన్స్ ఏముంది, ఎవరైనా మారుస్తారు. ఇప్పుడు అదే కదా, అధికారానికి వచ్చిన కొత్తలోనే లోకేష్ గారు నన్ను ఇట్లా అడుగుతున్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారు అని చెప్పేసి లోకేష్ గారు చెప్పినట్టు మనకి అప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. మరి అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉందేమో మరి తెలీదు. అందుకని ఎప్పుడైనా పాలసీ డెసిషన్స్ ఎప్పుడైనా మారిపోతాయి. ఆ మారిపోయినటువంటి డెసిషన్స్ కి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు అదేను శూన్యతమే అంటే ఇదేను శూన్యతమే అంటారు. న్యాయ వ్యవస్థలు అంతే కదా పాలసీ డెసిషన్స్ మీద. అందుకని పెట్టుబడి పెట్టేటువంటి వాడు. రెండోది, ఇప్పుడు మన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి దీనికి ఫీజుల్లో కొంచెం తేడా ఉందంటున్నారు. ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వైబిలిటీ ఫండ్ పేరుతో 40% నిధులేమి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ఇవ్వదు కదా. ఆ 40% అనేటువంటిది ఇంకా అట్లా పోల్చుకున్నట్లయితే ఈ ఫీజులు కూడా చాలా ఎక్కువే కేంద్ర ప్రభుత్వం నుంచి. మరి ఎందుకు తీసుకోవాలి అలా అన్నప్పుడు? అదేమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకోము, పూర్తిగా మేమే ప్రజాసేవ చేస్తామని చెప్పేసి ఈ మేనేజ్మెంట్లు ముందుకు వస్తే వచ్చే సమస్య లేదు. అందుకని రేపు ఇప్పుడు రాకపోతే మరికొంత దోచిపెట్టడానికి అవసరమైనటువంటి మార్గాలన్నీ వెతుకుతారు. అది దోచిపెట్టి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఇవ్వదలుచుకున్న తర్వాత ఇంక ఏదో ఇచ్చేస్తారు అంతే. తర్వాత ఏమిటనేటువంటిది అది వేరే అంశం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పాలసీ డెసిషన్ తీసుకుంటారు, చూస్తున్నాం కదా మనం. రెండోది, ఈ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ ఉంది.
ప్రజల ప్రయోజనాల కోసం మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి అదే ప్రజల ప్రయోజనం కోసం మీటర్లు పెడతా ఉంటే, స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే దాని గురించి ఏం మాట్లాడరు. అది ప్రజల ప్రయోజనం కోసం కాదా అది స్మార్ట్ మీటర్లు? ఒకటి. రెండోది, మీరేమో పార్లమెంట్ లో విధానపరమైనటువంటి వాటిలో స్టాండింగ్ కమిటీల్లోనేమో అక్కడ ఆమోద ముద్ర వేసి ఇక్కడికి వచ్చేసరికి మేము వ్యతిరేకం. ఏంటి వ్యతిరేకం? ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్ప విధానాలకు మీరు వ్యతిరేకం కాదు. విధానాలకు వ్యతిరేకం కాదు. మీరు నరేంద్ర మోడీ గారు రుద్దినటువంటి స్మార్ట్ మీటర్లను పెట్టారు, అప్పుడేం వ్యతిరేకించలేదు. అందుకని ఇదంతా ఒక నాటకం. ఎవరైనా కానీ, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ అయినా, మరొకళ్ళైనా కానీ ఒకే చట్రంలో కొన్ని అంశాల మీద, అది స్థానికంగా ఉండేటువంటి దాని మీద జనాన్ని మోసం చేయడానికి మేము వ్యతిరేకమనో ఇంకోటనో చెప్తున్నాయి తప్ప అవే విధానాలు అనుసరిస్తున్నాయి. నేను అందుకే చెప్పా, స్మార్ట్ మీటర్లే ఉదాహరణ. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు, అధికార పక్షంలో రాగానే అవి అంత బ్రహ్మాండమో చెప్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికార పక్షంలో ఉండగా ఒక మాట. మరి ఈ పీపీపీ పద్ధతిని ప్రారంభించింది మీరే కదా. మాకంటే దారుణంగా అంటున్నారు. ఈ దారుణం తర్వాత మీకు చిన్న దారుణం, ఓ పెద్ద దారుణం. రేపు మళ్ళీ మీరు అధికారానికి వస్తే అంతకంటే డబుల్ దారుణం చేస్తారనేది జనానికి అర్థమవుతుంది. కానీ ఎందుకు రాలేదు, ఏం చేస్తారనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే. ఒకటి మాత్రం స్పష్టం, ఇది బిజినెస్ పరంగా లాభసాటి కాదనేటువంటి అభిప్రాయం ఒకటి అయి ఉండాలి. రెండోది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేదా మరొకరు వచ్చినా వాళ్ళ పాలసీ డెసిషన్ పేరుతో మార్పులు చేస్తే మా పెట్టుబడి, మా లాభాలు ఏం కావాలనేటువంటి ఆందోళన వాళ్ళకు ఉండాలి. ఏమిటనేటువంటిది మనకు తెలియదు.